జీవితంలో ఎవరు ఎప్పుడు మనకు కనెక్ట్ అవుతారో రాత రాసిన బ్రహ్మకు కూడా తెలియదంటారు. శ్రీను కూడా నాకు అలాగే దొరికాడు. అతి త్వరగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మా అభిరుచులు ఆలోచనలు కూడా కలిశాయి. నాకు బెయిల్ వచ్చింది. బయటికి వెళ్ళకి నెంబర్కి ఫోన్ చేయి, మా వాళ్ళు వచ్చి కలుస్తారు. సీను బెయిల్ కి డబ్బులు లేవండి, ఏదోలా మీరే అరేంజ్ అయ్యండి సార్. డబ్బులా? సీనుకి చెప్పాను కదా నా దగ్గర డబ్బులు లేవని. డబ్బుల గురించి అయితే నాతో మాట్లాడద్దు. సార్ 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 ఒక్క నిమిషం సార్, నా దగ్గర చైన్ ఉంది, ఏదైనా బంగారు కోట్లు అమ్మి పెట్టండి సార్. కాకి బంగారం నా వల్ల కాదు. అయ్యో సార్, మా బాధ మీకు ఎలా చెప్పుకోవాలి? మాది భోగనాథపురం, పేరు వినే ఉంటారు. కరుడు కట్టిన దొంగల ముఠ, ఊళ్ళో కూళ్ళు కొల్లగొట్టాం, బస్తాల కొద్ది బంగారం సంపాదించాం. కానీ అదంతా ఒకప్పటి మాట. పోలీసులంతా నాశనం చేశారు. ఇక్కడ బంగారు షాప్కి వెళ్ళినా మా ఫోటోలే ఉంటాయి. బంగారం కొనలేం, అమ్మలేం. మీరైతే ఎలాంటి అనుమానం రాదు, ఒక్కసారి అమ్మి పెట్టరా సార్. మాకెంతో సాయం చేశారు, మాతో కూడా బాగా కలిసిపోయారు. మీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా. వద్దు, ఆఫర్ ఇవ్వడానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? డబ్బులు బాగానే వస్తున్నాయి, ప్రాబ్లం ఏంటి? నాకు డబ్బు కన్నా ఫ్రెండ్షిప్ ముఖ్యం. అయినా మందు చూడ కలిసినంత ఈజీగా ఫ్రెండ్షిప్ డబ్బు కలవు. సీను డబ్బు అంటున్నాడు కదా, నువ్వు ఆగు, నువ్వు చెప్పు. మా దగ్గర బోల్డ్ అంత బంగారం ఉంది, కానీ మేము ఎక్కడ అమ్ముకోలేం. మార్కెట్లో కేజీ ధర ఈజీగా 5 లక్షల రూపాయలు ఉంటుంది. దాన్ని మేము మీకు ఆఫర్గా ఇప్పిస్తాం. ఆ తర్వాత ఏ బంగారు షాప్లో అమ్మినా ఏ ప్రాబ్లం ఉండదు. 1,00,000 పెట్టుబడి, 2 లక్షల లాభం. ఏమంటారు? లక్ష కాదు 2 లక్షలు. ఇంకో 1,00,000 పెట్టుబడి నాది. పక్కన టైం డబ్బులు ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది. పెద్ద రిస్క్. అమ్మా, మేము భోగనాథపురం చేరుకున్నాం. దోస్త్ నేను. ఏ సీను, అంత ఓకేగా? మీట్ మై ఫ్రెండ్ సోలమన్ అండ్ ఇప్పుడు పరిచయాలకు సమయం కాదు. అసలే మా మీద పోలీసు నిఘా ఎక్కువైంది. ఊర్లో పికెట్ కూడా పెట్టారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కారు పంపించేయండి, ముందు నేను నడుస్తూ ఉంటాను. 10 అడుగుల దూరంలో చడి చప్పుడు కాకుండా నడవండి. వచ్చు. ఇతనే మా పెద్దన్న. మొన్న అమలాపురంలో దొంగతనం చేసి గోడ దూకుతుంటే పాపం కాలు ఇరిగింది. అంతకు ముందు 2-3 సార్లు ఏమైందో తెలుసా? ఇప్పుడు నా గురించి ఎందుకురా? ఎంత కావాలి? 1 కిలో. ఎంత చెప్పారు? 2 లక్షలు. అదేంట్రా సీను, 3 లక్షలు కదా? అంటే నా దోస్తానికి కొంచెం డిస్కౌంట్ ఇచ్చా. డిస్కౌంట్ ఇవ్వడానికి నువ్వెవడరా? నాలుగా మన వాళ్ళందరూ కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని సంపాదించిన సొత్తురా ఇది. నీకేం హక్కు ఉందనరా తగ్గించావు? అంతే అన్న, నా విషయంలో నువ్వు ఎప్పుడు ఇంతే చేస్తావు. మన సుబ్బరాజుకి ఎంతకన్నా ఎక్కువ తగ్గించావు. నీకోసం ఎన్నిసార్లు చేయగలేదు నేను. సరే సరే ఏడు పాపం, అదే ధరకు పట్టుకుపోండి. దీంట్లో 1 కేజీ తీసుకోండి. మరీ ఎక్కువ గీరకండి అన్న, 24 క్యారెట్టే. వామ్మో, నా ఎంట పడ్డారు ఎంద్రో. నేను అసలే పరిగెత్తలేను రోయ్. సారీ దోస్త్, ఎవడో గెట్ నోట్ కంప్లైంట్ ఇచ్చాడు. మీరు మాత్రం పోలీసులు దొరకొద్దు. మీరు ఇక్కడే ఉండండి, నేను బంగారం తీసుకొని వస్తా. మీరు మాత్రం పోలీసులు దొరకొద్దు. వర్షం కూడా పడేటట్టుంది. సీన్ ఇంకా రాలేదుగా. పాపం పోలీసులు దొరికిపోయాడేమో. మనకన్నా ముందే పరిగెత్తాడు, ఆడాలో దొరుకుతాడు. నాకేదో అనుమానంగా ఉంది. ఏంటి సీన్ మీద అనుమానమా? ఇక్కడికే కదా వచ్చాం. గుడిసెలేవి? బాబు, ఇక్కడ గుడిసెలుండేవి. మీరు బంగారం బ్యాచియా? అవును. బంగారం కొనడానికి వచ్చినప్పుడు రైడ్ జరిగిందా? పిచ్చోళ్ళారా, బంగారం అమ్మేది వాళ్లే, రైడ్ చేసేది వాళ్లే, దొంగలు వాళ్లే, పోలీసులు వాళ్లే. వాడు ఎలా రుద్దారా? ఏంటి న్యాయం చూస్తున్నావు ఏంటి? అందరూ కలిసి చేసిందే కదా.